ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభం చేసుకుందాం. దయతో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే సమయంలో యమున వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, గొప్ప దేవుడ, మా యేసయ్య, మా రక్షకుడ, మా విమోచకుడ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇదిగో ప్రభా, గత లక్షవారం నుంచి లక్షవారం వరకు ప్రభా మమ్ములను మా కుటుంబాలను ప్రభా యేసయ్య తండ్రి నీ సన్నిధి నుంచి అయ్యా నీ కాపుదలలో మమ్ములను ప్రభా యేసయ్య ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య ఇటు యోగ్యతను ప్రభు ఇటు ఘనత లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా యేసయ్య తండ్రి. మాకైతే ప్రభు ఘనతనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీ కృపను ఉంచమని అడుగుచున్నాను. పాటల ద్వారా నేను మహిమపరచాలి నాయన, వాక్యము ద్వారా యేసయ్య తండ్రి యేసయ్య వినేవారముగా మీ ముందుటకు సహాయమును దయచేయండి. నీ కృప చూపించండి, నీ దయ చూపించండి. ఎవరు ఈ సమయమును వ్యర్థముగా ఇంటికాడ గడపకుండా నాయన యేసయ్య తండ్రి మంచి హృదయాలతో నీ సన్నిధికి వచ్చి నీ వాక్యానుసారముగా ప్రభా యేసయ్య నీకు మాదిరిగా మేము కొంచెమైనను మేము నడుచుకునే స్థితిని మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. మా లోపాలను ప్రభా మా తప్పిదాలను క్షమించమని అడుగుచున్నాను నాయన. నీకు ఇష్టమైన బిడ్డలంగా మేము ముందుటకు ప్రభా యేసయ్య నీకు మాదిరికరమైన జీవితం మేము జీవించేలాగున మమ్మలను స్థిరపరచమని మమ్మలను బలపరచమని అడుగుచున్నాను నాయన. మా దైవజనుల కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి నాయన. ఇక దైవజనుని ప్రభా నీ సన్నిధిని మరుగుపరిచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నీ కృప నీ కాపుదలస్తం అందరి చుట్టూ ఉంచమని ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకునమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కీర్తన విందామండి. దివ్య వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. తే
నన్ను కృంగదీసినే మాతృమూర్తి నీవై లాలించినందిలా ఆదరించసాగే నీ ప్రేమ వెన్నెలా క్షణమైనా యుగమైనా నీ మమతే కనుపాపలా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ దీపం నీ చింతనుండగా ఎండమావి అయినా నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా నా తోడు నీవేగా కలనైనా ఇలానైనా నీ కృపలో కాపాడవా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ జడివానలోయలో ఎదురీత బాటలో ఎన్నడూ వీడని దైవమా యేసయ్యా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దేనికని నా పైన ఇంత కరుణ. దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు చదువుకుందాం. సోదరులు లైసి మోజెస్ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి యొక్క వాక్య భాగము చదివి వినిపించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. వారి మధ్య కూడికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 26 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలదైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను.
దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తమై తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఆశయా చిన్నాశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీతో నీవే తీర్చాలయ్యా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో
మార్చుమయ్యా, నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవు తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ ఓ ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. కూడికొచ్చినట్టు మీ అందరికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంతవరకు నాయన మరి యొక్క ఆరాధన చేయడానికి చూపించినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీకు మహిమకరంగా యొక్క వాక్య పరిచర్య కొనసాగుటకు నువ్వు సహాయం దయచేయమని ప్రతినిధి వేడుకున్నాడుచు. నాయన ప్రభా, మాకు పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచమని ప్రతినిధి వేడుకున్నాడుచు. నాయన ఈ యొక్క మరి నాయన ఈ వాక్యం అందిస్తుంటాడు, నీ ఆత్మ సహాయం మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మ సంచారం మా మధ్య జరిగించమని తండ్రి ప్రతినిధి వేడుకుంటున్నాం. నీవే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని వేడుకున్నాడుచు. ఈ అపవాది చీకటి శక్తుల యొక్క ప్రభావం మాపై లేకుండా నువ్వు సహాయం చేయమని వేడుకున్నాడుచు. తేడతలంగా ప్రభాతన మాతో నువ్వు మాట్లాడమని వేడుకున్నాడుచు. నీ పరిశుద్ధ ఆత్మ నడిపి మాకు ఇమ్మని వేడుకొనొచ్చు. నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో అతి మిక్కిలితో వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మొదటి లాస్ట్ టైము మనము ఈ లెంట్ డేస్లో మనము ధ్యానం చేసాం కొన్ని మాటలు. అదే మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళుతున్నాము. మరి కొన్ని విషయాలు మనకు కూలంకుషంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేయడానికి దేవుడు మనకు తన కృపను చూపించాడు. సో గత వారం కాకుండా ముందు వారము మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అటు ఇంట్రడక్టరీ పార్ట్ మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మళ్ళీ మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. సో మనం లైవ్లో కూడా ఉంటున్నాం కాబట్టి, సో ఇవి రికార్డెడ్గా ఉంటాడు కాబట్టి మనకి నెక్స్ట్ టైం ఒకవేళ క్విజ్ కాంపిటీషన్స్ అయినప్పుడు కూడా వీటిని మేము ప్రశ్నలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చెప్పడానికి బాగుంటుంది. తర్వాత ఇంకా కొంచెం ఎన్హాన్స్డ్గా కొన్ని విషయాలను మీకు పొందుపరిచి చెప్పడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. మరి ఈ సమయంలో గలతీయులకు రాసినటువంటి ఈ పత్రిక, ఈ ధ్యానాన్ని మనం చేస్తుంటున్నాం. మరి ఈ సమయంలో 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా చదివి వినిపించాల్సి మనం చేస్తున్నాం. ఎస్, అవునమ్మా, చదవనమ్మా, చాలమ్మా. పౌలుని నేను రైట్ మొట్టమొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఇందులో ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆయనను మృతుల్లో నుండి లేపినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలన ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేచినటువంటి ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనము పునరుత్థాన దినాన్ని జరుపుకున్నాం. ఆయన మరణ దినాన్ని పురస్కరించుకుని మనం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. సో క్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేచాడు. తర్వాత మృతుల్లో నుండి లేచినట్టు ఆ శక్తి ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. మనకు కలిగినటువంటి శక్తి పునరుత్థాన శక్తి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొనుచు ఇక్కడ అంటున్నాడు, మరి యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి ఎలా లేచాడు అనేటువంటి మాట మనం చూసినప్పుడు, ఆయనను మృతుల్లో నుండి లేపిన అంటే వేరొక వ్యక్తి ఆయనను మృతుల్లో నుండి లేపిన అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో అంటే ఎవరు లేపారు అంటే మృతుల్లో నుండి లేపిన తండ్రి అంటున్నాడు. మరి
యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి లేచాడా, మృతుల్లో నుండి లేపబడ్డా, లేపబడితే ఎవరి ద్వారా లేపబడ్డారు అనే మాట మనం చూసినప్పుడు ఇక్కడ క్లియర్ కట్ చెప్తున్నాడు. తండ్రి తనను మృతుల్లో నుండి లేపాడని చెప్పి ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం ఒకసారి. రైట్, చుటికి ఒకసారి ఇలా కూర్చొని కొంచెం చేయగలుగుతావా? వద్దులే చుటికి. చదవండి అమ్మా. ఎస్, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అథారిటీని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే క్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటి అంటే తన ప్రాణాన్ని తాను పెట్టుటకు, తర్వాత తాను తీసుకున్నటకు. అంటే అర్థం ఏంటి అంటే తనకు తానుగా మృతుల నుండి లేచుటకు శక్తిమంతుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే క్రీస్తు ప్రభువారు మరి యొక్క మృతుల నుండి లేచిన ఈ యొక్క సందర్భంలో మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క తండ్రి యొక్క ప్రమేయం ఎలాగైతే ఉందో క్రీస్తు ప్రభువారు ఆయన మృతుల నుండి లేచుటకు ఆయన ప్రమేయం కూడా ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో తండ్రి ప్రమేయాన్ని చూసాం. ఇక్కడ ఎవరి ప్రమేయాన్ని చూస్తున్నామంటే ఇప్పుడు కుమారుడు తనకు తాను మృతుల్లో లేచినటువంటి తన ప్రమేయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ అంటే పరిశుద్ధాత్మని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించనీయాల. రైట్, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. సరే, ఇక్కడ మృతుల్లో నుండి యేసును లేపిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ. అంటే ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది మనకు అర్థం. అంటే ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసింది ఏంటంటే తండ్రి తన కుమారుణ్ణి లేపాడు. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగానే శక్తిమంతుడై మృతులను లేచాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ప్రమేయంతో క్రీస్తు ప్రభువారు లేచారు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇందులో ఏది కరెక్ట్ అంటే ఈ 3 కరెక్టే. అంటే మనం ఒక సిద్ధాంతం నమ్ముతాం. ఏంటో సిద్ధాంతం? త్రిత్వ సిద్ధాంతం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అంటే మన సృష్టిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రమేయం ఎలాగైతే ఉన్నది అని ఆదికాండం మనది చెప్తోందో అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల నుండి లేచినటువంటి ఆ సందర్భంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది అనే విషయం ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఒక రైట్, సరే. ఇప్పుడు రెండో విషయంగా మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు మళ్ళా గలతీ 1:1 చూద్దాం ఒకసారి. గలతీ 1 మనుషుల మూలముగా నేను కిందకు వచ్చాడు అమ్మ. మృతులను లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అపోస్తలుడుగా నియమింపబడిన. లాస్ట్ టైం అంటే 1వ అధ్యాయం 1వ వచనం ఇందాక మనం ధ్యానం చేసినప్పుడు అంటే లాస్ట్ టైం మనం ధ్యానం చేయనటువంటి విషయం ఇది మృతుల్లో నుండి లేచిన అనేటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేయలేదు. ఈసారి మనం దాన్ని ఎన్హాన్స్ చేశాము. సో ఇంతకుముందు చెప్పినట్టు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు నేను ఆ మాటనే నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే అపోస్తలుడు అంటే పౌలు భక్తుడి యొక్క అపోస్తులత్వము ఛాలెంజ్ చేయబడింది. నువ్వు అపోస్తులుడు కావు అంటున్నారు జుడైజర్స్ అని చెప్పబడినటువంటి మాటలు. జుడైజర్ చెప్పబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జుడైజర్స్ అంటే యూదులు. ఏవి యూదులు అంటే ఈ కాదండి, ఇది యూదా క్రైస్తవులు ప్రత్యేకంగా జుడైజర్స్ అని అన్నారు. ఓకే, సో వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. అంటే అపోస్తులుడు అన్నదానికి మరి అపోస్టల్ అన్నటువంటి మాట గ్రీక్ నుంచి వచ్చింది. ఈ అపోస్తులుడు అనేటువంటి ఈ మాట డైరెక్ట్గా క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పెట్టినటువంటి పేరు ఇది. లోకసువార్త 6వ అధ్యాయం 13వ వచనం కానీ మనం చూసినట్లయితే మనకు కనబడుతుంది. లోకసువార్త 6:13 6:13 ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టినాం. వారికి అపోస్తులని పేరు పెట్టినాం. అంటే యేసుక్రీస్తు డైరెక్ట్గా శిష్యులకు పెట్టినటువంటి పేరు ఇది. అపోస్తులు అనేటువంటి మాట క్రీస్తు ప్రభువారు తర్వాత వచ్చినటువంటి మాట కాదు. క్రీస్తు ప్రభువారు అపోస్తులు అనేటువంటి మాట వారికి పెట్టారు. అంటే పంపబడినటువంటి వారు, అంటే డైరెక్ట్గా దేవుడు కమిషన్ చేత పంపబడినటువంటి వారు క్రీస్తు యొక్క శిష్యులు.
సో ఈ అపోస్తులత్వం అనేటువంటిది కేవలం క్రీస్తు యొక్క శిష్యులకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవరికి వర్తించదు అనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఈ అపోస్తులుడు ఎంతమంది అంటే 12 మంది అనేటువంటి అవగాహన ఉంది. 12 మంది అంటే ఎవరు అంటే 12 మంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు. అయితే ఆ శిష్యులు ఒకడు యోధ చనిపోయాడు. చనిపోయిన తర్వాత 11 మంది మాత్రం ఉన్నారు. 11 మంది తర్వాత ఇంకొక వ్యక్తి స్థానాన్ని భర్తీ చేయాలి అనే ఆలోచనతోటి మనం చూసి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనం చూస్తాం కదా. మత్తయి పేరిట బర్సబ్బా అనేటువంటి ఇద్దరు పేరిట చీటీ వేసినప్పుడు మత్తయి పేరిట చీటీ పడుతుంది. అయితే మరి మత్తయిను మరి దేవుడు ఎంతవరకు అపోస్తులుడిగా ఆయన యాక్సెప్ట్ చేశాడు అనేది మనకి తెలియదు. ఎందుకు అంటే మత్తయి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఏవి పెద్దగా మనకు కనబడవు. మనకి బైబిల్ గ్రంథంలో మత్తయి అంటే దేవుడు ఇగ్నోర్ చేసేటేమో. యాక్చువల్గా చీట్లు వేశారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఏదో దర్శనం ఇచ్చాడు అని అక్కడ మనకు కనబడదు. కానీ వీరు మాత్రం చీట్లు వేసినట్లే కనబడుతుంది. చీట్లు వేయమని చెప్పినట్లు కూడా క్రీస్తు ప్రభువారు చెప్పినట్టు కూడా మనకు కనబడదు. సో అయితే మరి వీరి యొక్క ఆలోచన ఏమిటో మనకు తెలియదు. కానీ మొత్తానికి మరి ఆ స్థానంలో మత్తయిని దేవుడు యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు క్లియర్ కట్గా కనబడదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పౌలు భక్తుడు మాత్రమే ఆ స్థానంలోకి వెళ్ళినట్లుగా మనకు తన యొక్క క్రియల ద్వారా, అందుకనే అపోస్తుల కార్యములు అంటాం మనం, అపోస్తుల కార్యముల గ్రంథం అంటాం, రైట్? యాక్ట్స్ అంట, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ అంటాం ఇంగ్లీష్లో. యాక్ట్స్ అంటే క్రియలు, కార్యాలు అన్నమాట. సో అపోస్తులు ఎవరు అని చెప్పేటప్పుడు అపోస్తులైనటువంటి యోధా పెద్దలైనటువంటి వారు, తర్వాత వచ్చినటువంటి పౌలు భక్తుడు. సో ఇదనమాట అపోస్తులుడు. సో ఈ అపోస్తులత్వమును గురించినటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది విసరం జరిగింది. అయితే అపోస్తులుడు పౌలు భక్తుడిని అపోస్తులుడు కాదు అని చెప్పడానికి, డినై చేయడానికి కారణాలు ఏమిటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే అతను సంఘాన్ని ఇంతకుముందు హింసించాడు. అతను సంఘాన్ని బాధించాడు. యేసు ప్రభువుని నమ్మినటువంటి వారిని చాలా భయంకరంగా వేధించాడు. తర్వాత వారిని ఎవరైనా చంపితే చంపినప్పుడు సమ్మతించాడు. సో చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా ఉన్నాడు సంఘానికి. తర్వాత రెండోది ఏమిటంటే ఈయన క్రీస్తు ప్రభువారి ద్వారా అపాయింట్ కాలేదు. తర్వాత లేదా క్రీస్తు ప్రభువారితో నడిచినట్టు ఆ అపోస్తుల ద్వారానైనా సరే ఈయన అపాయింట్ కాలేదు. కాబట్టి అతన్ని డినై చేయడానికి ఇవే కారణాలు అన్నమాట, రైట్? సరే, సో మరి పౌలు ఏమని క్లెయిమ్ చేసుకుంటున్నాడు? తన యొక్క అపోస్తులత్వం గురించి తను ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నాడు అంటే 1వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే 1, 11, 12. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపును లేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వల్లనే అది నాకు, యేసుక్రీస్తు ప్రభువారు నాకు బయలుపరచడం వల్ల నాకు లభించింది అని క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. సో దాని గురించి మనకి లోగడ అపోస్తుల కార్యంలో ఏం చెప్పాడు అనేది మనం చూసినట్టయితే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 14 వచనం ఒకసారి చూద్దాం. 26, 14. అందులో మేమందరం నేల పడినప్పుడు, అంటే దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు అతని యొక్క అనుభవం చెప్తున్నాడు. దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు ఒక సూర్య తేజస్సు కంటే అత్యధికమైనటువంటి కాంతి తన మీద ప్రసరించినప్పుడు ఆయన కింద పడతాడు. పడినప్పుడు అతను అక్కడ ఏం జరిగింది అన్నదానికి చెప్తున్నాడు. చదవండి అమ్మా. మేమందరం నేల పడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీ కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటినంట. ఒక స్వరం విన్నాను అంటున్నాడు. ఒక స్వరము, దేవుని యొక్క స్వరం నేను క్లియర్ కట్గా విన్నానని చెప్తా ఉన్నాడు. తర్వాత 26, 16 వచనంలో ఏం చెప్తున్నాడు? నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారికను గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వల్లను అన్ని జనుల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాన్ అధికారం నుండి దేవుని వైపుకు నువ్వు తిరిగి నా యందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై ఏమంటున్నాడు? నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. దిస్ ఇస్ ఎ కమిషన్ ఆఫ్ గాడ్ టు ఆల్ ద అపోజిల్ అన్నమాట. ఇట్స్ ఎ కమిషన్ అంటారు. అంటే 2 విషయాలు అతను చెప్పుకున్నటువంటి విషయాలు, 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటంటే నేను స్వరం విన్నాను, ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్.
రెండోది ఏంటంటే హీ కమిషన్ మీ, అంటే అతను నన్ను పంపించాడు. ఏ విధంగా అయితే శిష్యుల్ని పంపించాడో యేసుక్రీస్తు ప్రభువు డైరెక్ట్గా, అలాగే దర్శనము ద్వారా పౌల్ని మరి క్రీస్తు ప్రభువారు పంపించినట్లుగా నేను ఇక్కడ వాయిస్ విన్నాను. క్రీస్తు ప్రభువారు నన్ను పిలిచి నన్ను సేవకు పంపించాడు, నన్ను అపోస్తులుగా నియమించాడు అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు అన్నమాట. సో పిలుపు అనేటువంటిది చాలా విభిన్నమైనటువంటి రీతిలో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో పిలుస్తాడు దేవాది దేవుడు. లెస్లీ వెదర్ హెడ్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక అబ్బాయి గురించి చెప్తూ, ఆ అబ్బాయి చిన్నతనంలోనే దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని సేవకు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అక్కడ క్రైస్తవ అధికారులు అడుగుతారు, నువ్వు ఎందుకు ఈ యొక్క సేవకు రావాలి అనుకుంటున్నావు అంటే, ఆ కుర్రోడు చెప్తాడు, నేను చదువుతున్నట్టు సమయంలో నేను చేపల్లో డివోషన్ చేస్తుంటున్నప్పుడు ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు నేను యొక్క నిర్ణయం తీసుకున్నాను అంటాడు. అప్పుడు అడుగుతారు ఆ దైవజనుడి పేరేటని అడుగుతారు. ఆ దైవజనుడి పేరు నాకు తెలియదు, కానీ అతను మాట్లాడుతున్నప్పుడు నాకుతో దేవుడు మాట్లాడాడు అని చెప్తాడు. అతను గొప్ప సేవకుడు అనేట్లుగా కూడా చెప్తారు. సో అలాగేంటంటే దేవుని యొక్క సేవకు పిలువబడుట అనేటువంటి ఒక ప్రత్యేకమైన రీతిలో జరుగుతుంది. అపోస్తలుడు పౌలు భక్తుడి జీవితంలో కూడా దేవుడు ప్రత్యేక రీతిలో అందరినీ పిలిచినట్టు పిలవలేదు కదా, ఆయన కానీ ప్రత్యేకమైన రీతిలో పిలిచాడు. ఎలా పిలిచాడంటే శిష్యులు డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అపాయింట్ చేయబడ్డారు. అలాగే వారు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువారి ద్వారా అపాయింట్ చేయబడ్డారో, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువారి చేత వారు కమిషన్ చేయబడ్డారో, పంపబడ్డారో, అలాగే నేను కూడా క్రీస్తు ప్రభువారి ద్వారా డైరెక్ట్గా పంపబడ్డాను తప్పిస్తే మనుషుల వలన ఎవరి వలన నేను పంపబడలేదు. కానీ పంపబడింది ఎవరి వలన అంటే మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే లేపాడో ఆ యేసు ద్వారా నేను ఈ యొక్క అపొస్తలుల పరిచర్యలోనికి వచ్చానని ఆయన పౌలు భక్తుడు తనను గురించి తను తెలియజేసుకుంటున్నట్టు సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సరే, సో ఈ అభియోగం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే తెలిసి మనకి ఇంత చెప్పుకున్నాం, జుడాయిజర్స్ అని మనం చెప్పుకున్నాం. సరే, ఈ యొక్క జుడాయిజర్స్గా చెప్పబడినటువంటి వారు లేదా యూదా క్రైస్తవులుగా చెప్పబడినటువంటి వారు వీరు ఎలాంటి వారు? మరి వీరు ఏ రీతిగా యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులతో వారి యొక్క వ్యవహారం ఎలాగున్నది అని మనం చూసినట్లయితే, మరి అపోస్తలుల కార్యాలు 11:3 కానీ మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యం 11:3 నీవు 11:3 అమ్మా, నువ్వు సున్నతి పొందిన వారి యొద్దకు పోయి వారితో కూడా సో పేతురుతో వాదం పెట్టుకున్నారు. వీళ్ళెవరు? ఈ యూద క్రైస్తవులు అనేటువంటి వాళ్ళే. వీళ్ళు వాదం పెట్టుకున్నారు పేతురు భక్తుడితోటి. ఏంటంటే సున్నతి పొందనటువంటి వారితో కలిసి నువ్వు భోజనం చేస్తున్నావు అనేటువంటి వాదన పెట్టుకుంటున్నప్పుడు పేతురు కూడా అప్పుడు కూడా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, పేతురుకి ఇంతకు ముందు కూడా మేము యూదులం ప్రత్యేకమైనటువంటి వాళ్ళం, అన్యులతో కలవకూడదు, ఎందుకంటే దానికి ధర్మశాస్త్రం ఒక ఆధారం. ధర్మశాస్త్ర గ్రంథంలో మన అపవిత్రమైనవి ఏవి కూడా ముట్టకూడదు. అపవిత్రమైనవి ఏంటి అంటే అన్యులైనటువంటి వారందరూ కూడా అపవిత్రులు అనేటువంటి ఆలోచన యూదులకు ఉండేది. ఆ క్రమంలోనే పేతురు భక్తుడు కూడా అవగాహన ఏంటంటే యూదులతోటే సహవాసం చేయాలి అనే ఆలోచన పేతురు భక్తుడు కూడా కలిగి ఉన్నప్పుడే దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని పేతురు భక్తుడికి క్రీస్తు ప్రభువారు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ దర్శనంలో ఏం చూస్తాడు అంటే చతుష్పాద జంతువులు అనేకములు ఆయన చూస్తాడు. సో అందులో పవిత్రమైనవి అపవిత్రమైనవి ఏవైతే మరి ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడ్డాయో అవన్నీ కూడా ఒక్కసారిగా మరి ఒక దుప్పటి లాంటి దాని మీదకి వచ్చి కలిసి ఉన్నట్లుగా అడ్డగించడానికి మనం ఎవరు కూడా సరిపోమనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. సో అప్పుడు ఏం జరిగింది అంటే 11:18 మనం చూసినట్లయితే, వారి మాటలు విని మరి ఏమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు జీవార్థమైన మారు మనసు దయచేస్తున్నాడని చెప్పుకొనుచు దేవుని మహింపరిచారు. అంటే ఈ జుడాయిజర్స్లో కూడా 2 రకాలుగా ఉన్నారు. ఒకరేంటంటే అవగాహన లేనటువంటి వారు, అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వారు. సో అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వారు, వాళ్ళకి అవగాహన తెలియపరిచినప్పుడు వారిని విని ఆలకించేటువంటి వారు. మరికొంతమంది ఉన్నారు వారి అవగాహన లేనటువంటి వారు, తర్వాత అవగాహన చెప్పినా సరే వారి మాటలు ఆలకించినటువంటి వారు, నమ్మనటువంటి వారు అనమాట. ఇప్పుడు గలతీ సంఘంలో పౌలు లాంటి వాడిని ప్రశ్నిస్తూ సంఘాన్ని గలిబిలు చేస్తున్నటువంటి వారు ఎవరు అంటే దేవుని మాటలకు కానీ అపోస్తులకు కానీ
లేదా యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పితరులుగా ఉండేటువంటి సంఘ పెద్దలుగా ఉండేటువంటి దేవుని సేవకులుగా ఉండేటువంటి వారి యొక్క మాటలు కానీ విననటువంటి వారు ఇక్కడ ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారంటే పౌలు భక్తుడిని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను, రైట్? సో వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే పేతురు భక్తులు చెప్పాడో దేవుని మాటలకి మన అడ్డు చెప్పకూడదు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం ఇచ్చిన తర్వాత దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచిన తర్వాత దేవుని యొక్క చిత్తానికి నేను లోబడ్డాను, కాబట్టి మనం దేవుని చిత్తానికి లోబడాలి. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు కాదు నెరవేర్చుకోవాల్సింది, మనం నెరవేర్చాల్సింది దేవుని యొక్క ఆలోచన నెరవేరు. ఆయన ఏం చెప్తే అది మనం చేయాలి. ఆయన చెప్పేటువంటి మాటకు దేనికి కూడా మనం అడ్డం చెప్పకూడదని పేతురు భక్తుడు చెప్పినప్పుడు అక్కడ అవునని చెప్పి చాలామంది దేవుని మయంపరిచారు. ఆ మయంపరిచినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే జుడాయిజర్స్ కూడా ఉన్నారంటే 2 రకాలుగా ఉన్నారు, రైట్? ఇది జుడాయిజర్స్ గురించి. సో నెక్స్ట్ 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఎస్, 1:3 చూడండి అమ్మా. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. కృప గురించి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. కృప సమాధానం అనేటువంటి 2 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సుమారుగా కృపను గురించి 158 సార్లు మనకి బైబిల్ గ్రంథంలో, నా న్యూ టెస్ట్మెంట్లో, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నట్లుగా స్కాలర్స్ తెలియజేస్తారు. సో కృప అనేటువంటి మాట, దానికి ఇంగ్లీష్లో గ్రేస్ అనేటువంటి మాట ఉపయోగించారు. గ్రేస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ ధాతువు అయినటువంటి చారిస్ అనేటువంటి మాట నుంచి ఉత్పన్నమైనది అనమాట. అంటే ఈ చారిస్ అంటే గాడ్స్ అన్డిజర్వ్డ్ ఫేవర్ అనమాట. అంటే ఒక వ్యక్తికి అర్హత లేకుండా దేవుడు చేసేటువంటి మేలు అనమాట. దాన్నే కృప అంటారు, దాన్నే చారిస్ అంటారు అనమాట. ఈ చారిస్ అనేటువంటి మాట నుంచి ఉత్పన్నమైనటువంటిది గ్రేస్, రైట్? సో దాన్ని ఉదాహరణగా మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి, కానీ రోమా 3వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా, ఎస్ ఇక్కడ చూడ ఉచితముగా ఉపయోగించాడు. ఉచితముగా అంటే ఫ్రీగా అంటే అర్థం ఏంటంటే, ఫ్రీ అంటే ఫ్రీగా అంటే మనకి ఇన్ జనరల్గా నువ్వు పలానా తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటారు, బై 1 get 1 ఫ్రీ అంటారు. సో ఆ టైప్ ఫ్రీ కాదు ఇది. మనం ఏమి చెల్లించకుండానే ఫ్రీగా ఉండమాట. అంటే ఎందుకు చెల్లించాలంటే మనం ఏమి చెల్లించలేం కాబట్టి, చెల్లించలేము కాబట్టి, చెల్లించలేకుండా ఉండే దానిని బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఫ్రీనెస్ అనమాట. అంటే కృప అనేటువంటిది అన్డిజర్వ్డ్, అంటే మనం అర్హత లేదు, అది అర్హత తెచ్చుకోవడానికి మనం ఏమీ ఇవ్వలేము. మనం ఇవ్వలేకుండా పొందుకోదగినటువంటి ఒక గొప్ప గిఫ్టే ఆ కృప. అందుకే కృప అన్నాడు అన్నమాట. కృప అని చెప్పేటప్పటికి నేను ఎంత భక్తున్నప్పుడు కూడా దేవుని కృప దగ్గర మాత్రం నా భక్తి ఎందుకు పనికిరాదు, రైట్? సో గాడ్స్ అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటారన్నమాట, రైట్? సరే, అందుకే ఇక్కడ ఫ్రీ అని ఉపయోగించారు. ఉచితముగా నీతిమంతులని, అంటే కృప ద్వారా, కృపచేతనే ఉచితంగా నీతిమంతులని మనము తీర్చబడుతున్నాం. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనమాట, రైట్? సో రెండవది ఏంటంటే, ఇప్పుడు గ్రేస్, మనకి ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది. అంటే గ్రేస్ ఎటువంటిదంటే, పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, అమెరికా వెళ్ళాలి. పాస్పోర్ట్ వీసా పట్టుకొని మనం అమెరికా వెళ్ళాం. సో అమెరికా నేను ఎందుకు వెళ్ళాను అని మన విశ్వాసంగా చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం? నేను ఎలా వెళ్ళానంటే దేవుని కృప ద్వారా వెళ్ళామంటాం, లేదా దేవుని కృప ద్వారా క్షేమంగా చేరుకున్నాను అంటాం. ఎందుకు? పాస్పోర్ట్ వీసా ఉంటుండగా నీ కృప ఎందుకు? పాస్పోర్ట్ వీసా ఉంటే సరిపోదు కదా, ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు సురక్షితంగా వెళ్ళాలి కదా. ఫ్లైట్ సురక్షితంగా ఎగరాలా, సురక్షితంగా దిగాల. మధ్యలో ఏమైనా తేడా అయితే మన పాస్పోర్ట్ వీసా మనలను పరలోకాన్ని తీసుకెళ్తాయి, కానీ అమెరికా తీసుకెళ్ళాం, రైట్? కాబట్టి మనం ఇప్పుడు అమెరికా ఎలా వెళ్ళామంటే ఎందుకు చెప్తాం, ఏమని చెప్తాం? ఎస్, గ్రేస్ ద్వారా వెళ్ళామన్నమాట, రైట్? సో ఇప్పుడు మన జీవితంలో మన మనుగడకు సంబంధించి, మన చదువులకో, లేకపోతే మన మనుగడకో, లేకపోతే మన దేనికో, మన భవిష్యత్తు కోసమో ఏదో మనకు కావాలా, అది లేదు. అది లేనప్పుడు జీవితం మనకు ఎలా కనిపిస్తుంది అంటే, ఇక జీవితం ముందుకు వెళ్ళదు అనేటువంటి పరిస్థితి. ఎందుకు వెళ్ళదంటే, నేను చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయాయి. సో నేను చేయదగింది చేశాను, ఇక నేను చేయదగింది ఏది కూడా ఇంక లేదు. కానీ నేను ముందుకు వెళ్ళాలా. నేను ఎలాగెళ్తాను అంటే, ఏమీ లేని సమయంలో నీకు గ్రేస్ నిన్ను ముందుకు నడిపిస్తుంది, రైట్? ఇదనమాట గ్రేస్కున్నటువంటి గొప్పతనం. అంటే
అంటే మనము పొందుకోదగినటువంటి అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు గ్రేస్ పొందుకునేటువంటి శక్తిని ఇస్తుంది. సో అంతేకాదు, రెండోది ఏంటంటే మనము అన్నిట్లో ఫెయిల్ అయిపోయినప్పుడు గ్రేస్ మనలను పాస్ చేసి ముందుకు నడిపిస్తుంది. గ్రేస్ అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎందుకు ఉచితంగా ఇవ్వబడుతుంది అంటే దానికి మనం ఏ వేళ చెల్లించలేము. ఎందుకంటే ఆ గ్రేస్ అంత ఉన్నతమైనటువంటి స్థితి, గిఫ్ట్లోకెల్లా ద టాప్ మోస్ట్ గిఫ్ట్ అనమాట. అంటే ఆ గిఫ్ట్కి ఇంకా మనం రిటర్న్గా మనము ఏమీ ఇవ్వలేము. పెళ్ళికి వెళ్తే 1116 లేస్తే నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన పెళ్ళికి వెళ్తే 2116 లేస్తాం, రైట్? సో నా స్టేటస్ని బట్టి ఒకవేళ 10,000 ఇస్తే, వీళ్ళు స్టేటస్ 10,000 ఇస్తే నా స్టేటస్కి ₹1,00,000 ఇస్తానని ఇవ్వచ్చు. సరే, గ్రేస్కి వచ్చేసరికి మనం ఏమీ ఇవ్వలేము అంటే అంత ఉన్నతమైనటువంటిది అన్నమాట. అంత ఉన్నతమైనటువంటిది అది ఎలా ఇవ్వబడుతుంది అంటే ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దేనికి మనకు ఫ్రీగా ఇవ్వరు, రైట్? సో ఇడ్లీ కొంటే సాంబార్ ఫ్రీ, అంతేగాని నేను సాంబార్ తాగుతాను ఇచ్చేయండి అంటే ఫ్రీ కదా అంటే ఇవ్వడం, రైట్? కానీ ఇది అలా కాదు. గ్రేస్ అనేది ఉచితం, అంతే, దేవుని కృప. అందుకే దేవుని కృప నామసం ఇక్కడ అంటున్నాడు, దేవుని కృప ద్వారా అంటున్నాడు, దేవుని కృప ద్వారా. రెండవది ఏమంటున్నాడు? పీస్, సమాధానం అంటున్నాడు. సమాధానం అనేటువంటి మాటకి షలోమ్ అనేటువంటి మాట ఉపయోగించారు. షలోమ్ అనేటువంటి మాట అంటే ఈ షలోమ్ అనేటువంటి మాట ఎంత గొప్పదంటే ఇట్స్ ఫార్ మోర్ దాన్ ఎనీ నో ట్రబుల్. అంటే నాకు ఇప్పుడు ఏ సమస్య లేదు అనేటువంటిది, నాకు ఏ సమస్య లేదు అనేది మనకి ఎంత పీస్ కలిగిస్తుంది. ఇదంట అంతకు మించిన పీస్ కలిగిస్తుంది అట షలోమ్ అనేటువంటిది. లోకం ఇచ్చేటువంటి పీస్ వేరు, షలోమ్ అనేటువంటి పీస్ వేరు. ఈ షలోమ్ అనేటువంటి పీసు ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే. గ్రేస్ నీకు లోకంలో ఇచ్చేటువంటి మనుషులు ఎవరైనా ఒకవేళ నీకు ఎవరైనా మాట ఇవ్వచ్చు, లేదా ఆదరణ కలిగించే మాట కలిగించవచ్చు, అవేవి కూడా కృపతో సమానం కావు. అలాగే ఈ లోకంలో నువ్వు దేని వల్లనే ఒక పీస్ సంపాదించవచ్చు, సమాధానం సంపాదించవచ్చు. కానీ ఈ షలోమ్ ఇచ్చేటువంటి సమాధానం ఎవరు కూడా ఈ లోకంలో ఏది కూడా ఇవ్వలేదు. దాన్నే ఈ షలోమ్ అన్నారు. ఆ కృప, ఆ యొక్క సమాధానం గురించే. యాక్చువల్గా కృప తెలుగులో ఏమన్నాడు? సమాధానం అన్నాడా? తెలుగులో సమాధానం అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే సమాధానం అంటే ఇది ఒక శాంతి. యాక్చువల్గా శాంతి అంటాం, యాక్చువల్గా శాంతి. దాన్ని షలోమ్ అన్నారు అనమాట. అంటే ఎలాంటి శాంతి అంటే ఇది దేవుడు ఇచ్చేటువంటి శాంతి, రైట్? సో ఇది మనిషి ఇవ్వలేనటువంటి శాంతి, తర్వాత లోకంలో ఏది కూడా ఇవ్వలేనటువంటి శాంతి. ఈ రెండు మాటలు అంటే లోకంలో ఏది ఎవరు ఇవ్వనటువంటివి గ్రేసు, ఈ పీసు. అందుకనే కృప, దేవుని కృప సమాధానం మీకు కలుగును గాక అంటున్నాడు అనమాట, రైట్? సో ఈ సమాధానం కావాలా మనకంటే? ఎస్, ఆ సమాధానం మనకు కావాలా. $75 మిలియన్ ఆస్తి కలిగినటువంటి వాడు మైకేల్ జాక్సన్. కానీ అతను చెప్తాడు, నాకు చాలా యాంగ్జైటీ. అతను భయంగా బ్రతికాడండి. చాలా మరణ పర్యంతం కూడా చాలా భయంగా బ్రతికాడు. యాంగ్జైటీతో, డిప్రెషన్తో, భయంకరమైన మనసులో శాంతి లేకుండా. కోట్లు ఉన్నాయి కానీ ఆయనకి శాంతి సమాధానం లేదు. తర్వాత టెన్నిస్ ఆటగాడు బోరిస్ బెకర్ అనేటువంటి ఆయనకు కూడా చాలా కాలము ఆయన కోట్లు గడించాడు. బోరిస్ బెకర్, మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన మంచి యవనస్తుడు, ఆయన మంచి ఆటగాడు బోరిస్ బెకర్. స్టెఫీ గ్రాఫ్, బోరిస్ బెకర్ సమకాలికలు అవుతారు వాడు బహుశా. సో అప్పుడు కోట్లు కూడా సంపాదించాడు. ఆయన అంటాడు నాకు శాంతి సమాధానం. తర్వాత ఆయనకు ఒక సందర్భంలో ఆయన జైల్లో పెట్టినప్పుడు సువార్త విన్న తర్వాత ఆయన దేవుని శాంతిని పొందుకున్నాడని సాక్ష్యం కూడా చెప్తాడు. తర్వాత హోవార్డ్ హ్యూజెస్ అనేటువంటి ఆయన ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి ఎయిర్ స్పేస్ ఇంజనీర్ అంట. తర్వాత గొప్ప బిజినెస్ మ్యాన్, తర్వాత ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఇతను కూడా చాలా యాంగ్జైటీతో బ్రతికాడంటే ఇతను. అంటే అన్ని కోట్లు ఉండి కూడా అంటారు కూడా చాలామంది, ఆస్తులు ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు అనుకుంటారు చాలామంది, రైట్? ఆస్తి ఉంటే, అంతస్తులు ఉంటే చాలు, హ్యాపీగా బ్రతకొచ్చని. అవి నిజం చెప్తున్నాం ప్రియమైన వర్లారా. నిజంగా ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏవి కూడా మనకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వలేవు. ఈరోజు చాలామంది చెప్పేటువంటి మాట ఇది, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నాకు ఇంతమంది బంధువర్గం ఉంది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ నాకు ఏదో తెలియనటువంటి భయము, ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన అని చెప్పేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. ఇతను కూడా చెప్తాడు, నాకు సివియర్ యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్తో ఫీల్ అవుతున్నాను, అన్నీ ఉన్నాయట, అందరూ ఉన్నారట, కానీ నాకేదో ఒంటరితనం నాకు కలుగుతుంది అని. ఎస్, ప్రసంగి గ్రంథకథ ఒక మాట అంటాడు, 2వ అధ్యాయం 28వ వచనంలో. ఫాస్ట్గా చదవండి అమ్మా. ప్రసంగి 2:28.
ఎస్, ఆయన ఈ మాట చూడండి, ఎప్పుడైనా నాకెంత ఆలోచింపజేస్తుంది ఈ మాట. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 25 అమ్మా, 25 2:25. 28 ఉండదు యాక్చువల్ కదా ప్రసంగంలో, 28 ఉండదు, 25 రైట్. ఏమంటాడు? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఎంత వాస్తవం అండి ఇది, ఎంత వాస్తవం. చాలాసార్లు మంచి ఆకలితో మంచి ఫుడ్ తిన్నప్పుడు ఉండాల్సిన సంతోషం కంటే ఫుడ్ తినకముందు ఉండే అదే సంతోషం బెటర్ అనిపిస్తుంది. ఫుడ్ తినేసిన తర్వాత ఆందోళన ఎక్కువ. అప్పుడు అనిపిస్తుంది ఈ మాట, అంటే మనకి ఆకలేసినప్పుడు బాగా మంచి ఫుడ్ తినేసినప్పుడు మనకు సంతృప్తి రాదు. తిన్న తర్వాత ఆ సంతృప్తి దేవుడి వల్ల రావాలి. తినకముందు ఆకలి ఉంటుంది, తిన్న తర్వాత తేడా తిరిగితే భుక్తాయాసం వస్తుంది. ఈ భుక్తాయాసం కొన్నిసార్లు చచ్చిపోతామని అనిపిస్తుంది, రైట్? అందుకనే ఆయన సెలవు ఉండాలి. చాలాసార్లు ఈ యొక్క అనుభవంలోకి వెళ్ళాను నేను. అంత బాగా భోజనం చేసి మంచి ఆకలితో భోజనం చేసిన తర్వాత ఇదేట్రా బాబు ఎంత బాధగా ఉంది అనే ఫీలింగ్స్. ఎందుకంటే ఆ సంతృప్తి మనకు దేవుడే ఇవ్వాలి, రైట్? అంటే ఆయన సెలవు లేకుండా మనం సంతోషించడం కుదరదు, శాంతిగా సమాధానం ఉండడం అనేటువంటిది కుదరదు. అబ్బా ఇప్పుడు నేను సెటిల్ చేసేసుకున్నాను రా బాబు, నాకు కట్టేసుకున్నాను అంతే అంటాడు కదా. నాకు జీవితానికి కావాల్సినవన్నీ కూడా నేను సరిపడా నేను సంపాదించేసుకున్నాను, నా కొట్లు తెరుచుకున్నాను, నేను కావాల్సిన ధాన్యాన్ని అంతటి కూడా నింపేశాను, హ్యాపీగా ఉన్నాను అనుకున్నాడు. కానీ ఆ రాత్రి అయిపోయింది అంత ఆయన పరిస్థితి. సో రైట్, సో పీస్ అనేటువంటిది అఫ్కోర్స్ మనకు అనిపించవచ్చు, అతను పీస్ ఎలాగా లేదని మనం ఎలాగ అంటామని చచ్చిపోయాడు కదంటే, ఖచ్చితంగా చచ్చిపోయే ముందు కొన్ని గంటలు ఆయన కొట్టుమిట్టాడుంటాడా, అవునా కదా? సో ఇది మనం గమనించాలి. ఇదే కొట్టుమిట్ట అంటాడు కదా ఆయన, నా ప్రాణమా తినుము త్రాగు అన్నాడు ఆయన. ఆ తర్వాత ఆ రాత్రి చనిపోయాడు. ఆ రాత్రి చనిపోయే ముందు కళ్ళు మూసుకొని చచ్చిపోడు కదా, చచ్చిపోయే ముందు కొంచెం బాధపడి ఉంటాడు కదా ఖచ్చితంగా. నాకు ఇప్పుడు శాంతిగా ఉంది, సమాధానంగా ఉంది, హ్యాపీగా ఉన్నాను అనుకున్నాడు. కానీ కొద్ది టైంలోనే ఆయనకు ఒక ఆందోళన, అమ్మో నేను చచ్చిపోతున్నాను కూడా చచ్చిపోయాడు ఆయన. అఫ్కోర్స్ అది బైబిల్లో రాయకపోవచ్చు, కానీ మనం అవగాహన చేసుకోవచ్చు ఆయన అలా చచ్చిపోయి ఉండొచ్చు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అంటే ఆ మాట అన్నప్పుడు అతనికి ఆ స్వరం అలా వినబడిందేమో కూడా, రైట్? కాబట్టి ఆ శాంతి మనకేం కావాలి అంటే, ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనకి ఏం కావాలంటే నేను అంటానండి 100% నేను అంటాను. ఈరోజు నేను దేవుణ్ణి అడుగుతాను, నాకు సమాధానంగా బ్రతకాలి ప్రభా, బతుకున్నంతకాలం హాయిగా బ్రతకాలి తండ్రి, బతుకున్నంతకాలం ఈ ఆందోళన లేకుండా బ్రతకాలి ప్రభా. నేను అడుగుతాను ఇదే. నేను ఈ మేడలు కానీ మిద్దులు కానీ ఒక దేవుడు కానీ ఇప్పుడు డైరెక్ట్గా వస్తే నేను ఖచ్చితంగా అడిగేది. ఒకప్పుడైతే ఏం అడుగుతానంటే పలానా అడగాలని అనిపించేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా దేవుడు కానీ వచ్చాడు అనుకోండి, నేను అడిగేది ఒకటే, ప్రభా హాయిగా ఎటువంటి ఆందోళన లేకుండా సాఫీగా జీవితం సాగిపోవాలి తండ్రి, ఎంతకు మంచి నేనేం అడగను. ఎందుకంటే దాని విలువ ఏంటంటే వయసు వస్తున్న కొలది మనకు తెలుస్తుంది దాని విలువ. శాంతి, సమాధానం. అదే ఆ సమాధానం ఎవరు ఇవ్వగలుగుతారంటే ఆ షాలోమ్ ఇవ్వగలిగేటువంటి వాడు దేవుడు ఇచ్చేటువంటిది అటువంటి షాలోమ్, రైట్? సో పీస్ క్యాన్ బి ప్రొవైడెడ్ బై వరల్డ్, బట్ ఓన్లీ షాలోమ్ కెన్ బి ప్రొవైడెడ్ బై ఓన్లీ గాడ్. దేవుని వల్ల మాత్రమే ఈ షాలోమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది. సో పాల్ టైంలో ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, కృప సమాధానం అనే మాట ఉపయోగిస్తున్నాడంటే, పౌలు సమయంలో మనుషులకు ఎవరికి శాంతి సమాధానం, ముఖ్యంగా క్రైస్తవులకి శాంతి సమాధానం లేదు. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి, క్రైస్తవుడు అని చెప్తే ఒక పక్క యూదుల నుంచి సమస్య, ఒక ప్రక్క రోమ పరిపాలకుల నుంచి సమస్య. చంపేస్తున్నారు, లిటరల్గా చంపేస్తున్నారు అన్నమాట. ఎంతమంది హతసాక్షులు అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి బ్రతకడానికి ఇంకేంటి మార్గం లేదు. ఎలాగా? యేసు ప్రభువే నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్పి తండ్రి చేతకి ఎవడు రావడం చెప్పాడు ప్రభు. సో ఈ మాటను పట్టుకొని అప్పటికే చాలామంది, ఒక యాకోబు లాంటి భక్తుని కూడా చంపేశారు. ఎవరు? యేసుప్రభు శిష్యుని చంపేశారు అప్పటికే. అంటే చంపేశాడు ఇన్ ద సెన్స్ ఆయన మాట్లాడాడు, ఆయన హతసాక్షి అయ్యాడు ఆయన. సో నేను ఇలాంటి సమయంలో దేవుడు నమ్ముకున్నాడు చెదగొట్టేస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు చాలాసార్లు ఉపయోగిస్తాడు, మీకు కృప సమాధానం కలుగుగాక అని. ఎందుకు ఆ మాట ఉపయోగిస్తానంటే మనం చదివేటప్పుడు చాలా సింపుల్గా మనకు అనిపిస్తుంది,
కానీ అక్కడ ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా నీకు దేవుని కృప, దేవుని సమాధానం నీతో ఉన్నదంటే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. లాస్ట్ టైము ఆ డేవిడ్ లివింగ్స్టన్ గురించి మీకు చెప్పినప్పుడు, డేవిడ్ లివింగ్స్టన్ ఒక విషయం నేను కావాలనే ఆ విషయాన్ని కట్ చేశాను నేను. సో ఎప్పుడైనా దాన్ని ఉపయోగించవచ్చు, కరెక్ట్ టైంలో ఉండేది. అది అక్కడ ఏం జరిగిందంటే, లయన్తో తలపడతాడు కదా, ఒకసారి లయన్ ఎదురు వస్తుంది కదా, అంటే సింహం ఎదురు వచ్చినప్పుడు దగ్గరగా, లాస్ట్ టైం చెప్పాం కదా, ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడ వరకు వచ్చేస్తుంది, దగ్గర చెవు వరకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అంట డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన బయోగ్రఫీలో చెప్పినటువంటి మాట, రాసినటువంటి మాట ఏంటంటే, సింహం వచ్చినప్పుడు నా అనుభవం ఏంటి, దగ్గరికి వచ్చేసినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జంతువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా అయిపోయినరా అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఒక భయం ఉంటుంది. కానీ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆయన అనుభవం ఏంటంటే, సింహం దగ్గరకు వచ్చినప్పుడు అంట ఆయనకి ఎక్కడ లేని పీస్ వచ్చిందంట. అప్పుడు అనిపించిందంట, భక్తులు అనేటువంటి వారు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వారు ఏ విధంగా వాళ్ళు ఆ శ్రమలు తట్టుకుంటూ దేవుణ్ణి మహిమపరచారు. ఆయనకు అప్పుడు అనిపించిందంట, ఓ ఇదే కారణం. అంటే దేవుడు ఆ చనిపోయేటట్టు టైంలో దేవుడు ఆ సమాధానాన్ని ఇస్తాడనమాట. సింహం ఇంకా చంపిపోతుంది, ఇంకా నోట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంలోనట అంతవరకు భయపడుతున్నాడు. కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడో లేనటువంటి ఒక ధైర్యం వచ్చేసిందట, నెమ్మది వచ్చేసిందట. నాకేమి కాదు అంటే ఒక ధైర్యం, నాకేం అయినా పర్వాలేదు అనేటువంటి ఫీలింగ్ వచ్చిందంట. అక్కడ మనం దానియేలు గ్రంథంలో చూస్తాం, షద్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం, స్టెఫను రాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు. సో ఎలాగా హతసాక్షులు అవుతున్నామని తెలిసి కూడా వీళ్ళు ఎలాగ తమ ప్రాణాలని సమర్పిస్తున్నారు. పాలికార్ప్ గురించి మీకు చెప్పాం. పాలికార్ప్ కూడా అతను కట్టేసి కాల్ చేస్తుంటాడుగా, అతను ఏమాత్రం కూడా చలించలేదంట, ఇంచు కూడా కదలలేదంట. కానీ అతను కాలుతూ ఉన్నప్పుడు, ఆ కాలేటువంటి స్మెల్ కాదు. కోడిని కాలుస్తే మనకి స్మెల్ అలాగ వస్తుందండి, అదొకలాంటి స్మెల్ వస్తుంది కదా. కానీ మనిషి కాల్చినప్పుడు ఇంకెంత స్మెల్ వస్తుంది, భయంకరంగా ఉంటుంది కదా. కానీ సువాసన మీద జల్లిందంట. సో ఏం జరుగుతుంది, ఈ మార్టైర్ అనేటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, ఏంటి ఈ సమాధానం అంటే ఏంటి, ఎలాంటి సమాధానం దేవుడు ఇచ్చేటువంటిది, ఎలాంటి శాంతి, నేను నీకున్నానులే అని చెప్పేటువంటి ఆ శాంతి కాదు, మనుషులు చెప్పేటువంటి శాంతి కాదు, ఇది మనం ఊహించలేనటువంటి శాంతి. సో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ యొక్క అనుభవాన్ని చెప్తారు. నేను ఆ సింహం దగ్గరకు వచ్చినప్పుడు నాకు భయం పోయింది, ధైర్యం కలిగింది, నేనేమైపోతున్నాను అన్నటువంటి బాధ లేదు, నాకు ఒక విధమైన నెమ్మది కలిగింది. అయితే అంతవరకు కూడా నాకు ఒక సందేహం ఉండేది, భక్తులైనటువంటి వారు ఈ శ్రమలు ఎలా పడ్డారు అనేది నాకు అనుభవపూర్వకంగా అర్థం కాలేదు. ఓహో, ఆ శ్రమ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి అది శ్రమలాగా అనిపించకుండా దేవుడు చేస్తాడన్నమాట. అంటే దేవుని సమాధానం అప్పుడు షాలోమ్. అందుకే పేతురు గమనించారు మీరు, యేసు ప్రభువుని సిలువేస్తున్నప్పుడు ఒక లెక్క అయితే, పేతురు భక్తుడిని సిలువేస్తున్నప్పుడు పేతురు భక్తుడు ఘరానాగా చెప్తాడు. అంటే సిలువ మరణంకి వచ్చేసరికి అతనికి ఒక ధైర్యం వచ్చేసింది, భయం పోయింది. అందుకే అంటాడు, నన్ను తల క్రిందులుగా వేయండి బాబు, నాకు సిలువ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త కొట్టడు బాబు మేకులు అని చెప్పలే భయంతో. యాక్చువల్గా ఏంటి, సిలువ మరణంకి వెళ్ళేటప్పుడు ఒక విధంగా భయాన్ని వ్యక్తపరుస్తారు. కానీ పేతురు భక్తుడు భయాన్ని వ్యక్తపరచలేదంట. అలాగే అపోస్తలుడు పౌలు భక్తుడు కూడా శిరచ్ఛేదనం చేసే ముందు కూడా ఏ మాత్రం కూడా భయాన్ని వ్యక్తపరచలేదట, అవిశ్వాసం కలిగి ఉండలేదట. మంచి పోరాటం పోరాడాను, పరుడు కడమట్టిచ్చాను, ఇకపై నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ మాటలు భయంగా చెప్పే మాట కాదు. చివరిలో ఇక శిరచ్ఛేదనం ముందు చెప్పే మాట తిమోతి పత్రికలో చెప్పినట్టు, చెరపత్రిక అంటారు, తిమోతి పత్రికని చెరపత్రిక అంటారు. ఆ టైంలో చెప్పినటువంటి మాట ధైర్యంగా చెప్పాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం 4, చదవద్దు టైం లేదు, 4:4 మనం చూస్తాం. ఆనందించుడి, సంతోషించుడి, మరలా చెబుతున్నాం ఆనందించుడి. దేని గురించి చింతింపకండి, కానీ ప్రతి విషయంలోనూ మీ యొక్క మనవులను, ప్రతి విషయం దేని విషయమే చింతింపక ప్రతి విషయంలోనూ మీ యొక్క మనవులను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, అక్కడ గమనిస్తారు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఆ టైంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా
ఆ రాసే టైంలో అతను చెరపత్రిక అంటారు, ఫిలిప్పి పత్రిక కూడా చెరపత్రిక. అప్పుడు కూడా పౌలు భక్తుడు చాలా భయంకరమైనటువంటి చెరలో ఉన్నాడు. ఆయన ప్రిజన్లో ఉన్నాడు. ప్రిజన్లో నుంచి రాస్తున్నటువంటి లెటర్. అతనికి ఎవరైనా చెప్పాలి, పౌలు గారు ధైర్యంగా ఉండండి అని చెప్పాలి. అలా కాదు, ఈయన చెరలో ఉండి బాధలు అనుభవిస్తూ రాస్తున్నటువంటి, హౌస్ అరెస్ట్ కాదండి, లిటరల్గా ఆయన ప్రిజన్లో ఉన్నాడు. ఆయన హీ వాజ్ ఇంప్రిజన్డ్ బై ద టైమ్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ టు ఫిలిపియన్స్. చాలా భయంకరమైన బాధలో ఉన్నాడు. భయంకరమైన బాధ అండ్ ఇన్ ద సెన్స్, ఆ భయంకరమైన బాధలోనే ఆ బాధ దేవుని కొరకు నేను పడుతున్నాను అనే ఆనందంలో రాస్తున్నట్టు మాటలు ఇవి. ఆనందంలో ఏమని రాస్తున్నాడంటే, ఆనందించుడు మరలా చెబుదును ఆనందం. ఏదో నోటి మాట కాదు, నిజంగా అనిపిస్తున్నాడు. ఎలా అనిపిస్తున్నాడు? బాధలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఆనందాన్ని మీరు కూడా పొందండి. నేను ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నానో మీరు కూడా ఆనందాన్ని పొందండి. మీరు ఆనందంగా ఉన్నట్లయితే దేవుని సమాధానం మీ మీదకి వస్తుంది అంటాడు. రైట్. సో ఇదండి దేవుని బిడ్డల సంఘం లేచించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటున్నాం. దేవుడిచ్చేటువంటి గ్రేస్, దేవుడిచ్చేటువంటి పీస్, గ్రేస్ అండ్ పీస్. ఇంకేమున్నాయి ఈవేళ? ఏమి లేదనుకుంటున్నావు? ఏది కష్టతరం మనం నీ లైఫ్లో అనుకుంటున్నావు? అయితే మనకి నీకు నాకు ఉంది ఏమిటంటే గ్రేస్ అండ్ పీస్. ఎస్, ఈ సమాధానం దేవుడు మాత్రం ఇవ్వగలిగేటాడు. ఇది షాలోమ్. ఆ గ్రేస్ అంటే మనం పొందుకోదగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు గ్రేస్ మనకు ఉంది. ఈ మాట లోకానికి లేదండి. ఈ వాగ్దానం లోకానికి లేదు. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రభులోకి వస్తారో వాళ్ళకి మాత్రం ఈ వాగ్దానం, ఇంకెవరికి కూడా లేదు. అందుకనే చూడండి, గుండె జబ్బుని 10 మాత్రలు 20 మాత్రలు మింగుతూ ఉంటాడు. అయినా సరే ఆడ ఆలోచనలు అంతా కూడా ఎలాగా ఫ్లైట్లు ఎక్కించాలా, ఎలా బిల్డింగ్లు కట్టాలా, ఎలా ఇంకా ఆలోచన చేస్తూనే ఉంటాడు. దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి ఇంకొక ఆలోచన లేదు. వాళ్ళకి ఎలాగ జీవితం అంటే నేను ఇప్పుడు ఏదో చేస్తేనే నేను బ్రతుకుతాను, నా వాళ్ళు బ్రతుకుతారు అనేటువంటి ఫీలింగ్లో ఉంటాడు. కానీ మనకైతే అలా కాదండి. అంటే అవన్నీ రాంగ్ అని కాదు, కానీ మనం ఏమీ చేయలేము అనుకున్న సమయంలో, నేను కదలలేను, నేను ముక్కుతున్నాను సమయంలో నేను దాని గురించి ఆలోచించడం ఏంటి? నేను ఆలోచించాల్సిన ఆత్మ గురించి, ఆత్మ జీవితం కోసం నేను ఆలోచించాలా. సో నాకు దేవుడు ఉన్నాడు, ఆనందాన్ని వెలిపించాలా. అవేముంటే నాకేంటి, రాకపోతే ఏంటారు, నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ అది మాత్రం నీకు నాకు మాత్రమే ఉంటుంది. లోకానికి ఉండదండి, లోకానికి లేదు. చాలా బ్యాడ్ లక్ అండి పాపం వాళ్ళకి, బ్యాడ్ లక్. మనకేముంది, హాయిగా ఉంటామన్నా మనం. ఈరోజు నీకు నాకు ఏదో లోటు ఉన్నది కదా. ఎస్, లోటు ఉంది. మనం ఈ లోకంలో అనుకున్నది మీట్గా అవుతాము అనేటువంటి ఒక లోక పరిధిలో మనకు చాలా నమ్మకాలు లేవు. ఎందుకంటే మన వనరులు అంతంత మాత్రం. అంతేకాదు మన భారతదేశంలో కూడా మన స్థితి కూడా అంతంత మాత్రమే. మైనారిటీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏదో మనం క్యాస్ట్ని బట్టో లేకపోతే మనం దేని బట్టో మనం గొప్ప వాళ్ళమని చెప్పుకోవడం లేదండి. మనం క్రిస్టియన్ అనేటువంటి పాయింట్ని బట్టి మనకు ఈ లోకంలో ఏమీ లేదండి. అందులో మన దేశంలో మనకంటూ ఒక స్థానం ఏది లేదు. మన క్రిస్టియన్ చెప్తేనే మనల్ని ఎక్కడో ఇద్దరు తొక్కడం చూస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏముంది నీకు నాకు అంటే? ఏమీ లేదు ఈ లోకంలో. నీకు నాకు ఎవరైనా మేలు చేస్తారంటే మేలు చేసేటువంటి వారు తక్కువ మందే. సో ఇలాంటి సమయంలో మనకు ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే ఆధారం ఒకటేనండి. ఆధారం ఒకటే, గ్రేస్. గాడ్స్ గ్రేస్ ఉంది. నీకు ఒక మినిస్టర్ యొక్క గ్రేస్ లేకపోవచ్చు, లేకపోతే నీకు పోలీస్ మ్యాన్ గ్రేస్ లేకపోవచ్చు, లేకపోతే లాయర్ గ్రేస్ లేకపోవచ్చు, జడ్జ్ గ్రేస్ లేకపోవచ్చు, లేకపోతే నీ ఆఫీసర్ గ్రేస్ లేకపోవచ్చు. బట్ వారన్నిటికి మించినటువంటి గొప్ప దేవుని యొక్క గ్రేస్ ఉందండి. ప్రభు గ్రేస్తో బ్రతుకుదాం మనం. ఆనాడు కాలంలో వాళ్ళు అలాగే బ్రతికారు. దేవుని గ్రేస్తో బ్రతికారు. దేవుడిచ్చే పీస్ తోటి బ్రతికారు. ఆ పీస్ లోకం ఇవ్వలేదండి. లోకంలో వాళ్ళు ఎష్యూర్ చేసినా చేయొచ్చు, కానీ అది ఎంతవరకు నిలబడుతుందో మనకు తెలియదు. కానీ అది లాంగ్ లాస్టింగ్ కాదండి. ద పీస్ bestowed by the world will not last longer, but the peace granted by God will last forever. The grace and peace, ఆ ప్రేమ, కృప, సమాధానం దేవుడు అందుకే అవి యూనిక్గా ఉంటాయండి. లవ్, అగాపే, దట్స్ ద యూనిక్ ఇన్ ద వరల్డ్. యూ కెనాట్ ఫైండ్ దిస్ అగాపే అక్రాస్ ద వరల్డ్. దేవునిలో మాత్రమే అగాపే నువ్వు పొందుకోగలుగుతావు. రెండవది గ్రేస్. నువ్వు వరల్డ్ ఎక్కడా నీకు కనబడదు గ్రేస్.
దేవుడి దగ్గర మాత్రమే, యేసు ప్రభు దగ్గర మాత్రమే కనబడుతుంది. అది కూడా ఎలాగంటే ఉచితంగా ఇవ్వబడుతుంది. ఒకవేళ లోకంలో ఆ గ్రేస్ ఉంటే నీకు కొన్ని కోట్లు కావాలి, అంబానీ టాటా వాడు మాత్రమే అది కొనుక్కోగలడు. బట్ ఈ గ్రేస్ ఏదైతుందో ఆ గ్రేస్ నీకు ఫ్రీగా, నాకు ఫ్రీగా ఇస్తున్నాడు దేవుడు. దానికి ఆయన క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, రీజన్ ఏది చూడ ప్రభు. ఉచితంగా ఎవరు ప్రభువుని విశ్వసిస్తే వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నాడు ఆ గ్రేస్ అండ్ పీస్ అండ్ లవ్. సో ఈరోజు మనకేముందంటే ఏమీ ఉండక్కర్లేదండి, మన ప్రభువు ఉన్నాడు చాలు, క్రీస్తు ప్రభు ఉన్నాడు చాలు, బ్రతికేద్దాం హ్యాపీగా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర ప్రేమలు మాత్రం నేను స్తుతిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాం ప్రభా. నాయన మాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, పౌలు ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో చాలా బలంగా నిలబడుతున్నాడు ప్రభా. నాయన ఆయనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం. ఈ రోజున ఆ ధైర్యాన్ని మేము చూస్తున్నప్పుడు మేము కూడా ఈ లోకంలో నిలబడగలుగుతాము, బ్రతకగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం. ప్రజలకు ఆ సమయంలో అవసరమైనటువంటి కృప, సమాధానం అది దేవుడిచ్చేటువంటిది. అది ఎంత కొలిమిలో ఉన్నప్పుడు కూడా అది ఆ వ్యక్తుల్ని హ్యాపీగా ఉంచుతుంది అంటే విషయాన్ని ఈరోజు మేము ధ్యానం చేశాం. అయినా కేవలం ప్రభా అదేదో బైబిల్లో ఒక మాటలు మేము ధ్యానం చేస్తున్నాము, ఒక సబ్జెక్ట్ అనే మాట కాకుండా అది మా జీవితంలో ప్రభా అది ఎక్స్పీరియన్స్లోకి రావడం సహాయం చేయండి ప్రభా. తండ్రి నాకుంది, నాకేమి ఉండొచ్చు, లేకపోవచ్చు, హబక్కులాగా నేను చెప్పగలిగేటట్లు ప్రభా. ఏమున్నా లేకున్నా, చాలలో పశువులు లేకున్నా, ఏమున్నా గొర్రెలు దొడ్లు లేకున్నా, అంజూర చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్టు ఫలింపకుండా, ఏమున్నా లేకున్నా నేను ప్రభు యందు సంతోషిస్తాను, దేవుని యందు ఆనందిస్తానని చెప్పగలిగిన స్థితిలోనైనా ప్రతి ఒక్క బిడ్డను ఉంచమని కొంచెం గొప్ప సాక్షులుగా ఉంచమని బ్రతిమడత కొంచెం రాగల దినాల్లో నాయన తన రాగల దినం మేము కొన్ని విషయాలు మరింత కూలంకుషంగా మేము ధ్యానం చేయడానికి తప్పక నీ కృప చూపించమని నాయన ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ నీ బిడ్డలను బహుగా దీవించి, బహుగా ఆశీర్వదించి నడిపించమని, క్షేమకరంగా నీ సమాధానం, నీ కృప నుంచి పంపించమని. నాయన బయట పరిస్థితులు ఏం బాగాలేవు తండ్రి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మొత్తం ప్రస్తుతానికి భారతదేశం తనడైన ప్రభా, మరి ఇండియా నాయన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ప్రభా. నాయన తన మరి శత్రు దుర్భేద్యముగా భారతదేశం ఉన్నప్పటికీ కూడా భారతదేశం కూడా ఒక థ్రెట్ ఉంది. భారతదేశం ఇంతవరకు నాయన విజయ పదంలో నడుస్తుంది ప్రభా తండ్రి. ఆ రీతిగా నడిపించడానికి మా దేశ త్రివిధ దళాల వారికి ఇస్తున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాల యుక్తిని బట్టి నీకు వందనాలు. అలాగే నాయకులు కూడా వారి చక్కటి సమయస్ఫూర్తితో నాయన ప్రభా తన నాయన మరి శత్రువుల్ని ఎదుర్కొంటున్నారు ప్రభా. ఈ సమయంలో తన నాయన మేమందరూ ఒక తాటి మీద నిలబడి, ముఖ్యంగా క్రైస్తవులుగా మేము ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మాకు ఇచ్చావు కాబట్టి నాయన తండ్రి ఈ సమయంలో మా దేశము నాయన తండ్రి ప్రభా నాయన విజయ పదంలో నడిపించండి. అంతేకాదు మరి అక్కడ ఇతర దేశం, ఆ యొక్క ఆపోజిట్ దేశం నుంచి కూడా థ్రెట్స్ వస్తూ ఉన్నాయి ప్రభా తన నాయన. మరి ఏ ప్రమాదాలు జరగకుండా మా దేశాన్ని కాపాడు, మా దేశ ప్రజలందరినీ కాచి కాపాడమని కూడా బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. ఏ విధమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు మా దేశంలో చోటు చేసుకోకుండా సహాయం దయచేయం వేడుకునొచ్చు. క్షేమంగా గృహాలకు పంపించమని వేడుకుంటున్న నజరేయుడైన యేసు నామములో నాయన మరి సమయంలో మరి కాకర సత్యనారాయణ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ఆయన్ని ఆశ్చర్యకరంగా రక్షించావు, నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు నాయన. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము, స్వస్థత కలుగు చేయమని ప్రభా. ఇంకా నేను అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు ఎవరు మా సంఘంలో ఉన్న వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం దయచేయమని ప్రతిమూర్తి వేడుకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు పొందుకోనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మీ కిరీటంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోని స్థేకకి నేను తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం ఉన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సమాధానము, కాపుదల, నడిపింపు, సకల ఆశీర్వాదాలు సదాకాలము మనకెల్లరకు తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్. రాత్రి అయ్యేనా నేడబాయకు, ధాత్రిపై చీకటులు క్రమ్మేను, సహాయమేమి లేని వారికి సహాయుడ నన్బాసి పోకుమి. ఆమేన్. అందరికీ వందలండి. సమాధానం సరిపుచ్చుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.